ఎలా ఉన్నారందరూ? అందరికీ నమస్కారం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఇంట్లో వినాయకుడిని పూజించుకుంటూ ఉంటాం కదా! మరి వినాయకుడు తొండం ఎటువైపు ఉంటే అదృష్టమో ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా వినాయక చవితిని చేసుకుంటాం. ఎక్కడ చూసినా వినాయకుని మండపాలతో కోలాహలంగా ఉంటుంది. పచ్చని మామిడి ఆకులు, పూలతో వినాయకుడు పూజలు అందుకుంటాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ శనివారం రోజున చవితి వచ్చింది. గణపతికి ఇంట్లో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పీట వేసి, పాలి కట్టి, పండ్లతో, పూలతో అలంకరిస్తారు. కొంతమంది నవరాత్రులు కూడా గణేశుణ్ణి ఇంట్లో ఉంచి పూజలు చేస్తారు. అయితే ఇంట్లో మీరు గణపతిని పూజించే ముందు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి. వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చే ముందు కొన్ని సూచనలు తీసుకుంటే మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఇంట్లోకి తీసుకొచ్చే గణేష్ విగ్రహం తొండం ఎడమ వైపుకు వంగి ఉండాలి. ఇలాంటి విగ్రహం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ విగ్రహాన్ని పూజించడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. అలాగే వినాయకుడిని ఏదైనా ఆసనం లేదా ఎలుక పైన కూర్చున్న విగ్రహం తీసుకుంటే చాలా మంచిదట. నిలుచున్న భంగిమలో విగ్రహాన్ని అస్సలు తీసుకోకండి. గణేష్ విగ్రహాన్ని కొనేటప్పుడు రంగులు కూడా చాలా ముఖ్యం. నలుపు రంగు లేకుండా ఉన్న విగ్రహాన్ని తీసుకుంటే ఎంతో మంచిదట. అదేవిధంగా ఇంట్లో పెట్టే విగ్రహం చిన్నదైనా పెద్దదైనా సరే మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించడం చాలా ఉత్తమం అంట. మట్టి అనేది పంచభూతాలలో ఒకటిగా భావిస్తారు. కాబట్టి ఈ సూచనలు పాటిస్తూ వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల మీ ఇంటికి అదృష్టం సిద్ధిస్తుంది. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మట్టి విగ్రహాలను మాత్రమే కొని ఇంటికి తెచ్చుకోవాలని పూజ చేయాలని చెప్తుంటారు. ఎందుకో తెలుసా? మనం పూజ చేసిన తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తాం. ఎక్కడ చేస్తాం? కాలువల్లో, చెరువుల్లో, హుస్సేన్ సాగర్లో చేస్తూ ఉంటాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయకుని విగ్రహాల వల్ల ఆ నీళ్లు కలుషితమవుతాయి. నీటితో పాటు పర్యావరణం కూడా కలుషితమవుతుంది. సో చాలా వరకు అందరూ కూడా మట్టి విగ్రహాలను పూజించడానికి ట్రై చేయండి. లేకపోతే మీకు గనక ఆ రోజు సెలవు ఉంటే ఇంట్లోనే పసుపుతో, సున్నిపిండితో వినాయకుడి విగ్రహాలు చేసుకుంటూ ఉంటారు. ఒక చిన్న విగ్రహమైనా చాలు కదా మనకి. అలాంటి విగ్రహాన్ని చేసుకొని మీ చేతులతో మీరు చేసుకొని ఆ విగ్రహాన్ని మీ పెరట్లోనో, తులసి కోటలోనో పెట్టి ఆ 9వ రోజో, 3వ రోజో నిమజ్జనం చేసేయండి. జస్ట్ ఇలా వాటర్ వేసేసి నిమజ్జనం చేస్తున్నారు. ఇప్పుడు అందరూ అలానే చేస్తున్నారు. సో, భారతదేశంలో మనం జరుపుకునే పండగలన్నీ మనకు ఆనందం ఇవ్వడమే కాదు, పర్యావరణానికి కూడా హాని కలిగించకుండా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈసారి మట్టి విగ్రహాన్ని పూజిస్తారా? పూజించేటట్టయితే మట్టి విగ్రహాన్ని పెట్టినట్టుగా ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఏఆర్కే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.